హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వర్షాలు పడిన తర్వాత మా గార్డెన్ అయితే పచ్చపచ్చగా, ప్రతి మొక్క కూడా ఆకుపచ్చగా ఉండి, వంగ మొక్కలకైతే పిందులు వచ్చి బీరపాదులు అవి కూడా బాగా హెల్తీగా ఉండి, కాయలు సైజు అది పెరిగి గార్డెన్ అయితే బాగుంది. కాకపోతే ఏంటంటే వర్షం వచ్చిన తర్వాత మొక్కలైతే బాగానే ఉంటాయి, కానీ వర్షం వచ్చిన తర్వాత మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మన గార్డెన్లో పెస్ట్ అయితే మాత్రం అటాక్ చేస్తుందండి. అదేవిధంగా మా గార్డెన్లో అయితే వంగ మొక్కలకైతే మిల్లీ బగ్స్, చిక్కుడు బాతుకైతే అపిడ్స్, ఎగిరే పురుగులు, ఆకులు తినే పురుగులు, పచ్చ పురుగులు ఇవైతే గార్డెన్లో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. వాటి కోసం నేనైతే లిక్విడ్ని అయితే ద్రావణం స్ప్రే చేయడానికి తయారు చేస్తున్నాను. వేపాకులు మొత్తం అన్నీ దూసేసి ఆకులను అయితే మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి, ఫ్రెష్గా ఉన్న వేపాకులు తీసుకోండి, బాగా పనిచేస్తుంది మన గార్డెన్లో పెస్ట్కి. అది మొత్తం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి మెత్తగా పేస్ట్లా చేసి ఒక టిన్నులో 2 లీటర్ల వాటర్ తీసుకుని అందులో ఈ పేస్ట్ని అంతా నేను వేసేసాను. వేపాకులు పేస్ట్తో పాటు పొగాకును కూడా నేను యాడ్ చేస్తున్నానండి. పొగాకు కిరాణా కొట్లో అమ్ముతారు. కిరాణా షాప్లో అయితే చుట్లు ఉంటుంటాయి. ఈ పొగాకు మీకు దొరకకపోతే చుట్లైనా ఒక 4 చుట్ల వరకు తీసుకోవచ్చు. నేను ఈ పొగాకు కాడలు 2 తెప్పించానండి. అందులో ఒకటి నేను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి ఈ ద్రావణంలో అయితే వేసేస్తున్నాను. వేసేసి 2 రోజులు 3 రోజులు పూర్తిగా ఫర్మెంటేషన్ చేసి అప్పుడు ఈ ద్రావణాన్ని నేను మొక్కలకైతే స్ప్రే చేస్తాను. వేపాకులు చేదు ఉంటుంది కదండి, ఈ చేదుకైతే ఫస్ట్ మన గార్డెన్లో తగ్గుతుంది. అలాగే పురుగులు కూడా పారిపోతాయి ఈ చేదుకి. అలాగే పొగాకులో కూడా పొటాషియం ఉంటుంది, దాని ఘాటుకు కూడా గార్డెన్లో పెస్ట్ ఏమన్నా పోతుంది. అలాగే మట్టిలో ఉండే గాజు పురుగులని, శంఖం పురుగులని, ఇవి కూడా ఎగిరే పురుగులు, మిల్లీ బగ్స్, అపిడ్స్ ఇవన్నీ పోతాయండి. ఇక వంగ మొక్కకు చూపిస్తున్నాను చూడండి. ఇవి పురుగులు ఉన్నాయి చూసారు కదా. మా చిన్నప్పుడైతే కంచత్రం ముళ్ళకి పురుగులు ఉండేవి, ఇవి గుర్రాలు అనుకునే వాళ్ళం. అవి ఇప్పుడు ఈ వంగ మొక్కకి అక్కడక్కడ ఉన్నాయి, చిక్కుడు బాతుకు కూడా ఉన్నాయి. ఇవి ఇలా టచ్ చేసి చంపుదామనేసరికి పారిపోతున్నాయండి. వంగ మొక్కకైతే మిల్లీ బగ్స్, ఆకులు వెనకాల పేనుబంక ఎల్లోగా ఉండి పేనుబంక అక్కడక్కడ కనిపిస్తుంది. మిల్లీ బగ్స్, అపిడ్స్ అయితే మనం బాగాలేని ఆకులు తీసేయచ్చండి. ఎగిరే పురుగులను అయితే వాటిని మనం పట్టుకోలేము. అందుకనే ఈ ద్రావణాన్ని అయితే స్ప్రే చేస్తున్నాను. ఈ ద్రావణం బాగా పనిచేస్తుంది మిల్లీ బగ్స్కి, అలాగే పేనుబంకకి, అలాగే వైట్ ఫ్లైస్కి, ఎగిరే పురుగులకి, ఆకుపచ్చ పురుగులకి, మట్టిలో ఉండే గాజు పురుగులు కానీ, శంఖం పురుగులు కానీ, ఇంకా మట్టిలో ఉండే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనం స్ప్రే చేయడం వల్ల తగ్గుతుంది. ఇది ఆనప్పాదికి చూడండి, పేనుబంక చిన్న చిన్నగా ఎలా ఉందో చూసారు కదా. ఎల్లో చీమలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే మనకి చీమలు కనిపిస్తున్నాయో అక్కడ మనకి చీడ ఉందని అర్థము. చూసారు కదా, వర్షాలు ఎక్కువ వల్ల ఆకులు కూడా పసుపు రంగులోకి మారుతాయి. ఇది చిక్కుడు పాతికి అయితే పేనుబంక ఉందండి. ఈ పేనుబంకను తక్కువగా ఉన్నప్పుడైతే మనం వాటర్ని స్ప్రే చేసి ఇలా చేతితో నలిపి కానీ లేదా గ్లౌజ్ వేసుకుని కానీ నలిపేయచ్చు. అదే తక్కువగా ఉన్నప్పుడు అలా చేయొచ్చు. అదే ఎక్కువగా ఉన్నప్పుడు అయితే కనుక మనం ఎంతవరకు అని దాన్ని మనం క్లియర్ చేయలేం కదండి. అందుకనే మనం ద్రావణాన్ని ఏదైనా స్ప్రే చేస్తే పేనుబంక అయితే తగ్గుతుంది. వేపాకు, పొగాకు ద్రావణానికి చూడండి. చిక్కుడు బాతుకు కూడా గుర్రాలు, ఈ ఎగిరే పురుగులు ఉన్నాయి. ఇవి వాటిని పట్టుకుందాం అనేసరికి పారిపోతున్నాయి. చూసారు కదా, ఇటువంటి పెస్ట్లన్నిటికి కూడా ఈ ద్రావణం అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఆ వేపాకు చేదు ఉంటుంది చూడండి, ఘాటు, ఆ చేదుకైతే పచ్చ పురుగులు అవి అయితే కనుక పారిపోతాయి. మిల్లీ బగ్స్, పేనుబంక కూడా తగ్గుతుంది. ఏదైనా మనం ఒక్కసారే స్ప్రే చేసేస్తే కాదు, 2-3 సార్లు అయినా స్ప్రే చేయాలండి. అలా స్ప్రే చేసినప్పుడే మన గార్డెన్లో అయితే పెస్ట్ లేకుండా ఉంటుంది. గార్డెన్లో నేను శంఖం పురుగులు వచ్చాయని ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. అవి అయితే మాత్రం చాలా ఇబ్బంది పెట్టేస్తాయండి. అలాగే మార్చి ఏదోటి నేను అలా దాని గురించి అయితే చేయడం వల్ల అవి అయితే శంఖం పురుగులు అయితే తగ్గాయి.
ఇది కీరా దోస పాదు చూడండి, పచ్చ పురుగు ఎలా ఉందో చూసారా, ఆకుల్లో కలిసిపోయింది. ఆకుల్లో కలిసిపోయి మనకైతే ఈ పురుగులు కనిపించవు. ఈ పురుగులు అయితే ఈ వేపాకు ఈ పొగాకు ద్రావణానికైతే ఇవి పారిపోతాయి, చనిపోతాయి కూడా. ఇప్పుడు ద్రావణాన్ని అయితే డైల్యూట్ చేసి స్ప్రే చేయాలి. 3 రోజులు పర్మెంట్ చేసిన తర్వాత ఇదిగో ఈ ద్రావణం ఈ విధంగా ఉంది చూడండి. వేపాకు పేస్టు అలాగే పొగాకు కాడ కట్ చేసేసి ఆకునైతే కనుక నేను కట్ చేసి చిన్న ముక్కల కింద వేశాను. ఇలా మనం 3 రోజులు ఇలా పర్మెంటేషన్ చేస్తే వేపాకులో ఉన్న చేదు, పొగాకులో ఉన్నటువంటి ఘాటు కూడా బాగా దిగుతుందండి. దీన్ని ఒక క్లాత్ పెట్టుకుని వడబెట్టే దాంట్లో ఇందులో మొత్తం అంతా కూడా ఈ ద్రావణాన్ని వేసేయాలి. మనకి స్ప్రేయర్లో కొంచెం నలకడ్డుపడినా కానీ స్ప్రేయర్ పాడైపోతుంది, మనకి ఇబ్బంది అవుతుందండి. ఇలా క్లాత్ వేసుకుని మొత్తం ఈ ద్రావణాన్ని అంతా కూడా ఇందులో వేసేసి అంతా కూడా బాగా పిండేసుకుని వేపాకు పేస్ట్ అంతా కూడా ఇందులో ఉన్నటువంటి కస అంతా కూడా పొగాకులో ఉన్నటువంటి కస మొత్తం అంతా దిగిపోద్ది. ఇప్పుడు ఇందులోకి ఇది నేను 2 లీటర్ల వాటర్ అండి ద్రావణం వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి నేను 10 లీటర్ల వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. 1:5 రేషియోలో అయితే కలుపుతున్నాను. ఇందులోకి మనం ఇవి 2 యాడ్ చేస్తే సరిపోదండి. ఇందులోకి నేనైతే కుంకుడికాయలు ఒక 25 కుంకుడికాయల వరకు దంచి అవి వేడి నీటిలో వేసి రసాన్ని పిండి వేస్తున్నాను. ఈ కుంకుడికాయ నూరగ కూడా దీనికి ఉన్న పవర్కి కూడా మన గార్డెన్లో పెస్ట్ అయితే కంట్రోల్ అవుద్ది. మీ దగ్గర కుంకుడికాయలు లేకపోతే కనుక ఉంటే కంపల్సరీ కుంకుడికాయలనే వేయండి. స్టోర్స్లో కుంకుడికాయలు అమ్ముతూ ఉంటారు కదా, అవి కానీ మీకు అవైలబుల్గా లేకపోతే లిక్విడ్ సోప్నైనా ఒక 5-6 డ్రాప్స్ వరకు వేయండి. ఇప్పుడు ఇదంతా కూడా క్లాత్ పెట్టి నేను వడబెట్టేసాను. ఈ కుంకుడు రసాన్ని కూడా ఈ వేపాకు ద్రావణంలో వేసేస్తున్నాను. అలాగే ఇందులోకి నేను నూనె కూడా యాడ్ చేస్తున్నానండి. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. నేనైతే ఇది కాక నూనె మనం వంటలో డీప్ ఫ్రై చేసిన తర్వాత 1-2 సార్లు చేసిన తర్వాత ఆయిల్ని అయితే యూజ్ చేయం కదా, అది నేను ఇలా స్టోర్ చేసుకుని ఇలా గార్డెన్లో అయితే యూజ్ చేస్తాను. 10 ml 20 ml వేసాను. లీటర్కి 2 ml చొప్పున వేసానండి. ఇందులోకి ఈ లిక్విడ్లోకి ఆయిల్ కలపడం వల్ల మనం స్ప్రే చేసినప్పుడు ఆకులు కంటి పెట్టుకుని ఉంటుంది. పెస్ట్ అయితే తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఆయిల్ కూడా. మీ దగ్గర కాక నూనె ఉంటే కాక నూనె వేయండి, కాక నూనె కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇదంతా కూడా కలిపేసుకుని స్ప్రేయర్లోకి వేసుకుని మొత్తం మొక్కలన్నిటికి కూడా స్ప్రే చేస్తున్నాను నేను. వర్షాల తర్వాత మాత్రం అండి గార్డెన్లో మనకి పెస్ట్ అయితే మాత్రం కంపల్సరీ ఈ వర్షాకాలం వచ్చేస్తూ ఉంటుంది. మనం స్ప్రే చేస్తూ ఉంటాం, అయినా వర్షాలకి పోయి మరలా పెస్ట్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. అందుకని మనం తప్పనిసరిగా ఏదో ఒకటి మార్చి స్ప్రే చేస్తూ ఉండాలి. మన దగ్గర అవైలబుల్గా లేనప్పుడు ఏమీ కూడా లేనప్పుడు ఏం చేస్తామంటే వేప నూనె లిక్విడ్ సోపు కలిపి స్ప్రే చేయొచ్చు. అలాగే వేపాకుల పేస్ట్తో కూడా 2-3 రకాలుగా ద్రావణాన్ని అయితే స్ప్రే చేయొచ్చండి. వేపాకు వెల్లుల్లి ద్రావణము వేయచ్చు. ఇది గోంగూర మొక్కలు, గోంగూర ఆకులకు కూడా చూడండి వెనకాల ఇప్పుడే పెస్ట్ వస్తుంది. అలా బాగుండిన ఆకులన్నీ కూడా తీసేస్తే ఇంకేముంటాయి మనం వండుకోవడానికి. చూశారు కదా, ఆకులు తినే పురుగులు కూడా ఉన్నాయి. ఇవి అక్కడక్కడనే ఆకులను అయితే కన్నాలు పెట్టేస్తున్నాయి. దీనికైతే మాత్రం నేను ఇది స్ప్రే చేస్తున్నాను. ఆకు వెనకాల చిన్నగా నూకలా ఉంది. ఈ పెస్ట్ కూడా తగ్గుతుంది దీనికి. ఇందులో మనం వేపాకులు పేస్ట్ వేసాము. అలాగే పొగాకు అయితే కనుక పెస్టిసైడ్గా పనిచేస్తుందండి. ఫెర్టిలైజర్ కింద కూడా మనకి పనిచేస్తుంది. పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఈ పొగాకులోని. అలాగే మట్టిలో ఈ స్ప్రే చేసినప్పుడు మట్టిలో కూడా మొక్కల్లో కూడా వేయించండి. నేనైతే స్ప్రే చేస్తున్నాను. మొత్తం అన్ని ఆకులు తడిచేలాగా బాగా స్ప్రే చేయాలి.
ఆనపతికి ఉందండి ఆకు వెనకాల ఆ పిట్స్ ఉంది ఎల్లో కానీ అది తగ్గడానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే చిక్కుడు బాతుకి అయితే మీకు చూపించాను కదా, పేనుబంక అయితే చిక్కుడు బాతుకి బాగా వస్తూ ఉంటుందండి. పేనుబంక పోవడానికి ఈ ద్రావణం పనిచేస్తుంది. అలాగే మీకు వేపాకులు వెల్లుల్లి మరిగించిన ద్రావణం కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలా పేనుబంక ఉన్నప్పుడు నేనైతే కనుక చిక్కుడు బాతుకి నేను ఇలాగే నేను స్ప్రే చేస్తానండి. వేపాకులతోటి వెల్లుల్లి ద్రావణం అయితే బాగా పనిచేస్తుంది. ఇప్పుడైతే నేను స్ప్రే చేసే ద్రావణం అన్ని రకాల ఫెస్ట్లకి అయితే బాగా పనిచేస్తుంది. ఈ పాదులకి అలాగే వంగ మొక్కలకి టమాటా మొక్కలకి ఆకుముడత వస్తుంది కదండి, పచ్చిమిర్చిలో ఆకుముడత తగ్గుతుంది. అలాగే ఆకుల మీద లీఫ్ మైనర్ చార్ల కింద కూడా వస్తుంది కదా, అది కూడా ఈ ద్రావణం స్ప్రే చేయడం వల్ల తగ్గుతుంది. ఏదైనా కానీ మనం ఒక్కసారి స్ప్రే చేసేసి వదిలేయకూడదు, మార్చి స్ప్రే చేస్తూ ఉండాలండి. అలా స్ప్రే చేసినప్పుడే మన గార్డెన్లో పెస్ట్ లేకుండా ఉంటుంది. మనం మార్నింగ్ ఈవినింగ్ అయితే వచ్చి చూసుకుంటూ ఉండాలి. అలా చూసుకోవడం వల్ల ఆకు వెనకాల ఉన్నటువంటి చీడలు ఏమన్నా ఉన్నా తీసేసుకోవచ్చు. మార్నింగ్ ఈవినింగ్ మనకి ఇందాక నేను పచ్చపురుగులు చూపించాను కదా, అవి కూడా మనకి బయటికి వస్తూ ఉంటాయండి. అవి కూడా తీసి పాడేయచ్చు. మనం చేతికి మించిన ఆయుధం లేదంటారు. మనం పెస్ట్ ఎక్కువ అవ్వకముందే గార్డెన్లో చూసుకుని అవి తీసేస్తూ ఉండాలి. అలా తీసేసినప్పుడు మనకి ఎక్కువ అవ్వకుండా ఉంటుందండి. ఎక్కువ అవ్వకుండానే ముందే దాన్ని మనం కంట్రోల్ చేయడం వల్ల అయితే పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాల వల్ల ఎక్కువగా ఉంది తప్ప, మామూలు ఎప్పుడైతే నేను అస్తమాటు మార్నింగ్ ఈవినింగ్ కూడా గార్డెన్లో చూసుకుని ఆకు వెనకాల బాగాలైన ఆకులన్నీ తీసేస్తూ ఉంటాను. అలాగే వంగాకులు కూడా తీసేస్తూ ఉంటాను. అలాగే అన్ని బెండాకులు కూడా నేను చూసుకుంటూ ఉంటానండి. బెండ మొక్కలకు కూడా మిల్లీ బగ్స్ అయితే వస్తుంది. ఈ బెండ మొక్కలు అయితే హెల్తీగానే ఉన్నాయి. అలాగే టమాటా మొక్కల్లో కూడా మిల్లీ బగ్స్ వస్తుందండి. ఇవన్నీ కూడా రాకుండా ఉండాలంటే మనం ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉండాలి. అలాగే వర్షాలు పడిన తర్వాత మొక్కలకు కూడా మనం ఏదో ఒకటి ఫెర్టిలైజరు సాలిడ్గా ఇవ్వాలండి. వర్షాలు తగ్గిన తర్వాత, అదే వర్షాలు ఉన్నప్పుడు మనం ఎన్ని ఇచ్చినా కూడా అవి బయటికి వర్షాల నీరు రూపాన్ని బయటికి పోతాయి కాబట్టి సాలిడ్గా ఇవ్వచ్చు, లేదా లిక్విడ్గా ఇవ్వచ్చు. బాగా ఎండగాసినప్పుడు అయితే లిక్విడ్ ఇవ్వచ్చండి. ఏదో ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇవ్వాలి. 15 రోజులకు ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ, లేదా ఏదన్నా సాలిడ్గా వర్మి కంపోస్ట్ అని, మాగిన ఆవు పేడ ఎరువని, అలాగే మేకల ఎరువని ఏదైనా సరే ఇవ్వచ్చండి. మనం చిన్న బ్యాగుల్లో కదా కూరగాయలు పెంచుతున్నాము, దానివల్ల ఏదోటి ఇస్తూ ఉండాలి. ఈ వీడియోలో నేను పర్మిషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.